రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి లీడ్ ఎక్వైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము 3 ఇంపార్టెంట్ లీడ్ జనరేషన్ స్ట్రాటజీస్ ని డిస్కస్ చేద్దాము. దెన్ వై టు లెట్స్ గెట్ ఇంటు దిస్ సెషన్. లుక్ ఎట్ ద స్క్రీన్. చాలా మంది రియల్ ఎస్టేట్ జనరేషన్ కి సంబంధించింది మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫార్మెట్ అనేది యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్, ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్, యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్, సెర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్ అడ్వర్టైజ్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఫార్మాట్స్ ని యూజ్ చేస్తుంటారు. కానీ మీలో ఎవరికైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లీడ్ జనరేషన్ ని స్టెప్ బై స్టెప్ అంటే డిస్ట్రాక్ట్ కాకుండా ప్రాపర్ గా లీడ్ ఎక్వైజేషన్ చేయాలి విత్ ది సపోర్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు ఈ 3 స్ట్రాటజీస్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఫస్ట్ వన్, లోకల్ ఎస్ఈఓ. మీరు ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారో అంటే కెరీర్ నెక్స్ట్ 5 years రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకుంటారో, మీకు డిజిటల్ మార్కెటింగ్ తెలుసుండని ఆర్ తెలియకపోయినా కానీ లోకల్ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఒక గూగుల్ మై బిజినెస్ సంబంధించిన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దాట్ మనం చేసే బిజినెస్ అనేది నియర్ బై కమ్యూనిటీకి, లోకల్ కమ్యూనిటీస్ కి అనేది సెర్చ్ క్వైరీలో విజిబుల్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎన్హాన్సింగ్ ఆన్లైన్ విజిబిలిటీ త్రూ లోకల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎవరైనా కానీ వరంగల్ హైవే ఓపెన్ ప్లాట్స్ అని సెర్చింగ్ చేసినప్పుడు మీరు మీ గూగుల్ మ్యాప్స్ అనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మన కాంటాక్ట్ నెంబర్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సెకండ్ ఎఫెక్టివ్ మెథడ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్. యూటిలైజింగ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫర్ టార్గెటెడ్ క్యాంపెయినింగ్స్. మీరు ఎప్పుడైతే లీడ్ జనరేషన్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా చేసుకోవాలనుకుంటున్నారో ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ గో విత్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా క్వాలిటీ లీడ్ ఎక్వైజేషన్ చేయడానికి చాలా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. నవేడేస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది చాలా కామన్. మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ఫేస్బుక్ మనకు గైడ్ చేస్తూ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల మనకి లో రిజల్ట్స్ వస్తుంటుంది. మీరు ప్రాపర్ యాడ్ క్యాంపెయినింగ్ ఎలా చేయాలో తెలుసుకొని దెన్ యూ స్టార్టెడ్ ద క్రియేట్ ఏ క్యాంపెయినింగ్, యూ విల్ గెట్ ద ప్రాపర్ లీడ్స్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, కాంటెంట్ అండ్ వీడియో మార్కెటింగ్. నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలియదు, నాకు ఆన్లైన్ మార్కెటింగ్ తెలియదు, నాకు మొబైల్ ఉంది కాబట్టి ఈ మొబైల్లో ఉన్న వీడియో రికార్డ్స్ని చేసుకొని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో నేను ప్రమోట్ చేసుకోగలను అనుకున్నప్పుడు గో విత్ కాంటెంట్ అండ్ వీడియో మార్కెటింగ్. మీకున్న ప్రాపర్టీ కావచ్చు, మీ నియర్ బై లొకేషన్స్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, రెసిడెన్షియల్కి సంబంధించి కావచ్చు, ఆ ప్రాపర్టీస్ని మీ మొబైల్లో రికార్డ్ చేయండి, వాటిని సోషల్ మీడియాలో పుట్ ఆన్ చేయండి. ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూస్గా చేయండి. ప్రాపర్గా ర్యాంకింగ్ ఆప్టిమైజేషన్ అనేది చేయండి. మీ ప్రాపర్టీకి క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. ఈ 3 స్టెప్స్ అనేది మీ రియల్ ఎస్టేట్కి సంబంధించిన లీడ్ జనరేషన్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? లోకల్ ఎస్ఈఓ. గూగుల్ మ్యాప్స్ క్రియేట్ చేయండి. లోకల్ సెర్చ్ క్వైరీకి మన ప్రాపర్టీస్ అనేది విజిబుల్ అవుతాయి. సెకండ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అడ్వర్టైజ్మెంట్. బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ తగ్గించండి. ప్రాపర్ టూల్ ఆప్టిమైజేషన్, గూగుల్ మెటా యాడ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. దెన్ మీరు రైట్ స్ట్రాటజీస్ కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే క్వాలిటీ లీడ్ ఎక్వైరీ కనుక మనం చేయగలుగుతాము. ద థర్డ్ వన్ ఈస్ కాంటెంట్ అండ్ వీడియో మార్కెటింగ్. క్యాన్వా టూల్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయటము, ఎలా కాంటెంట్ ని క్రియేట్ చేయాలో తెలుసుకోండి. ఆ కాంటెంట్ ని యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అనేది అప్లోడ్ చేయండి. యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయండి, ట్యాగ్స్ ని ప్రాపర్ గా ఇవ్వండి, డిస్క్రిప్షన్ ప్రాపర్ గా ఇవ్వండి, మీ నెంబర్ విజిబిలిటీ అయ్యే విధంగా చూడండి. ఈ 3 స్టెప్స్ కన్సిస్టెన్సీ గా ఎవరైతే ప్రాక్టీస్ చేయగలుగుతారో డెఫినెట్ గా లీడ్ ఎక్వైజేషన్ చేయడానికి మోస్ట్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.